హాయ్ హలో ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధాత్మ స్వరం. టుడే హోలీ స్పిరిట్ వాయిస్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడిపోయే ఒక అద్భుతమైన విషయాన్ని చదువుతున్నాను, వినండి. 23వ కీర్తన 3వ చరణంలో 2వ భాగాన్ని నేను చదువుతున్నాను, వినండి. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. వినారా ప్రియదేవజనము? కాపరి యొక్క లాభాలు గత 4 రోజుల నుంచి మనం చెప్పుకుంటున్నాం. ఈ 5వ రోజు కాపరి యొక్క లాభాలు మనం చూస్తున్నాం. కాపరి ఏం చేస్తాడంట? తన నామమును బట్టి నీతి మార్గములలో మనల్ని నడిపిస్తాడంట. ఇజ్రాయేలు ప్రయాణాన్ని మనం ఒకసారి చూస్తే, ఇజ్రాయేలు ప్రజల దేవుడు ఎలా నడిపించాడు? ఏ మార్గాల్లో నడిపించారండి? పగలు మేఘస్తంభం పెట్టి, రాత్రి అగ్నిస్తంభం పెట్టి, పరలోక భోజనాన్ని పెట్టి, బండలోంచి నీళ్ళిచ్చి, వాళ్ళని రెక్కల మీద మోసుకుంటా. అది నీతి మార్గం అంటే. అర్థమైందా? దేవుని యొక్క నామమునకు, దేవుని యొక్క మార్గమునకు నువ్వు అప్పగించుకున్నావనుకో అన్ని సదుపాయాలు దేవుడు కలగ చేస్తాడు. నీ మార్గము గురించి నువ్వు వెళ్ళావనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నీ మార్గంలో నువ్వు వెళ్ళావనుకో, నీకేమీ దొరకవు, నీకే సదుపాయాలు దొరకవు. అదే దేవుని మార్గంలో వెళ్ళావనుకో అన్ని సదుపాయాలు దొరుకుతాయి. నీకు అన్ని సదుపాయాలు దేవుడు పుష్కలంగా ఇచ్చి నేను నడిపిస్తాడు. ఎలాగా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇజ్రాయేలు ప్రజలు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు ఏమనుకున్నారు? ఫస్ట్ వాళ్ళ ఓన్ మార్గంలో వెళ్ళాలనుకున్నారు. షార్ట్కట్లో వెళ్ళిపోవాలనుకున్నారు. దేవుడు ఏం చెప్పాడు? షార్ట్కట్లో వెళ్ళొద్దు, చుట్టూ దారి వెళ్ళండి అన్నాడు. అది దేవుని మార్గం. బయలుదేరి వెళ్తున్నారు. ఎర్ర సముద్రం ఉంది, దేవుడు పాయలు చేశాడు కదా. చేశాడా చేయలేదా? ఎర్ర సముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? పాయలు చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునగా పాయలు చేసేసాడు. వెళ్ళారు. ఆకలేస్తుంది, ఆకాశం తెరిచాడు, ఆహారం పెట్టాడు. ఇప్పుడు దాహం వేస్తుంది, బండలోంచి నీళ్ళు ఇచ్చాడు. అర్థమవుతుందా మీకు? ఎండ తగులుతుంది, మేఘస్తంభం పెట్టాడు. వెన్నెల దెబ్బ తగులుతుంది, అగ్నిస్తంభం పెట్టాడు. అర్థమైందా నీకు? ఇలాగ దేవుడు రకరకాల కార్యాలు చేసుకుంటూ ఇజ్రాయేల్ ప్రజల ముందుకు నడిపించినట్లుగా మనం చూస్తాం. ప్రియదేవజనం చూస్తాం. తన నామమును బట్టి నీతి మార్గములలో నడిపించుచున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఆయన నామమును బట్టి మీరు ఆయన మార్గాల్లో వెళ్తే దేవుడు బలమైన, అద్భుతమైన, శక్తివంతమైన కార్యాలు చేస్తాడు. మన మార్గాల్లో వెళ్తే మనకి అనేకమైన సదుపాయాలు, మనకు కావలసినవి మనకు దొరకవు. అర్థమైందా? నువ్వు దేవుడు అమలు చేసిన మార్గంలో వెళ్తే దేవుడు నీకు కావలసిన సదుపాయాలన్నీ కూడా సమకూరుస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళామనుకో పోషణకి, ఆయన చెప్పిన మార్గంలోకి వెళ్ళామనుకో నీటికి, ఆయన చెప్పిన మార్గంలో వెళ్ళామనుకో అద్భుతమైన ద్వారాల దేవుడు తెరుస్తూ ఉంటాడు, ఓపెన్ చేస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓపెన్ చేస్తూ ఉంటాడు, తెరుస్తూ ఉంటాడు. ఆయన మార్గంలోకి వెళ్తే కష్టం వచ్చినా దేవుడు విడుదలిస్తాడు. ఆయన మార్గంలో నడిస్తే రోగం వచ్చినా స్వస్థపరుస్తాడు. స్వస్థపరచలేదా? పరిచాడుగా. చాలామంది బిడ్డల్ని స్వస్థపరిచాడు, విడుదలిచ్చాడు, విమోచన ఇచ్చాడు. అర్థమైందా? సముద్రాలు తెరిచేశాడు, కోట్ల కోట్ చేశాడు, మారాలు మధురంగా మార్చేశాడు. అర్థమైందా? యోర్దాన్లు చీల్చేశాడు. అర్థమైందా? ఇవన్నీ ఏంటి కార్యాలు? 12 నీటి బుగ్గలు, 70 ఈత చెట్లు. ఏంటి? చూడండి, ఈ కార్యాలన్నీ చూడండి. ఈ కార్యాలన్నీ ఎవరి మార్గంలో వెళ్తే జరిగినాయి? యెహోవా మార్గములు, నీతి మార్గాలు. మన మార్గాలు అవినీతి మార్గాలు. నిజం, నేను చెప్పేది వాస్తవం. అందుకే ఆ కాపరి ఏమంటున్నాడు? నా నామమును బట్టి, ఒకవేళ నా నామాన్ని ఎరిగితే, నా నామాన్ని వాళ్ళు అంగీకరిస్తే, నన్ను వారు అంగీకరిస్తే, నా మార్గాన్ని వారు అంగీకరిస్తే నేను అద్భుతాలు చేస్తాను. నా మార్గంలో వచ్చే వారికి అన్ని సదుపాయాలు నేను కలగజేస్తాను. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు ఏంటంటే, కాపరి ఏమంటున్నాడంటే, నీవు నా మార్గాలకు అప్పగించుకుంటే, నా మార్గంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా నేను చూసుకుంటాను. ఎందుకంటే నువ్వు నా మార్గంలో ప్రయాణం చేస్తున్నావు కాబట్టి, నా మార్గంలో నువ్వు నడుస్తున్నావు కాబట్టి ఏ కష్టం వచ్చినా తండ్రి చూసుకుంటాడు. ఇది మాత్రం కన్ఫర్మ్. కానీ తండ్రి మార్గంలో నడిచే మార్గం పేరు ఏమంటుంది? వాక్యం 23వ కీర్తన ఏమంటుంది? 3వ చరణం నీతి మార్గం అంటుంది. ఆయన మార్గం నీతి మార్గం, న్యాయమైన మార్గం. ఇంకో ముక్కలో చెప్పాలంటే న్యాయమైన మార్గం. నీతి, న్యాయం రెండు ఒకటే, దగ్గర సంబంధం ఉంటుంది. నీతి, న్యాయం. ఆయన మార్గం న్యాయమైన మార్గం. ఆయన మార్గంలో వెళ్ళిన వారికి దేవుడు ఏం చేస్తాడు? న్యాయాన్ని చేస్తాడు.
నిజం, న్యాయం చేస్తాడు. ఆయన మార్గంలో వెళ్తే పాస్టర్ గారు అంత బాగుంటుందా? సముద్రం ఎదురు రాదా? ఆకలి దప్పులు ఉండవా పాస్టర్ గారు? ఆయన మార్గంలో వెళ్తే మొత్తం ఏదో ఒక ప్రపంచంలోకి వెళ్ళిపోయినట్టు ఉంటుందా అనేది నేనైతే ఆ వాక్యం చెప్పట్లేదమ్మా. ఆయన మార్గాలకి వెళ్తే కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, శత్రువులు వస్తారు, అన్నీ జరుగుతాయి. కానీ ఇజ్రాయేల్ ప్రజలు ఆయన మార్గంలో వెళ్ళారు కనుక సముద్రం అడ్డు రాలేదా? అడ్డొస్తే వాళ్ళు అక్కడే చచ్చిపోయారా? అడ్డు తొలగించబడిందిగా, దాటి వెళ్ళారుగా. ఆకలి లేదా? వేసిందిగా. దేవుడు ఆకాశాన్ని తెరిచి అన్నం పెట్టాడుగా. దాహం వేయలేదా? వేసిందిగా. బండను చీల్చి నీళ్ళు ఇచ్చాడుగా. శత్రువులు రాలేదుగా, వచ్చారుగా. వాళ్ళని కూడా వీళ్ళు చంపి జయించారుగా. నేను అంటాను, నీ మార్గంలో అయితే నువ్వు అట్రఫాప్, నువ్వు పడిపోతావు, నువ్వు పతనం అయిపోతావు. మన మార్గాలు మంచివి కాదు. ఆయన మార్గంలోకి వెళ్తే ఎన్ని వచ్చినా చూసుకుంటాడు ఆయన. ఇది మాత్రం వాస్తవం. ఆయన చూసుకుంటాడు. చక్కగా దేవుని మార్గాల్లో ఆయన నడిపిస్తానని చెప్తున్నాడు. నా మార్గంలో నేను నా బిడ్డల్ని నా నీతి మార్గంలో, న్యాయవంతమైన మార్గంలో నేను నడిపించాలనుకుంటున్నాను. ఎంతమంది సిద్ధంగా ఉన్నారు? పిడికలు బట్టి పైకెత్తండి చెయ్యి. పిడికలు బట్టి పైకెత్తండి. పిడికలు బట్టి పైకెత్తండి. నేను చెప్పింది చెప్పండి. నేను చెప్పింది చెప్పండి. మీరు అర్థమైందా? పిడికలు పట్టారా? పైకెత్తారా? నేను చెప్పింది చెప్పండి. ఏమని చెప్తారంటే నేను చెప్పింది చెప్పండి. యేసయ్య, నీ నామమును బట్టి నన్ను మీరు నీతి మార్గములలో నడిపించబోతున్నందుకు నీకు వందనాలేసయ్యా, నీకు వందనాలేసయ్యా. నీ నీతి మార్గానికి మమ్మును మేము అప్పగించుకుంటున్నాము. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చెప్పారా? ప్రార్థన చేసుకుందాం అందరం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, నీకు స్తోత్రం. ఈ ఉదయం నా తండ్రి కాపరి యొక్క లాభాల్లో మరొక చక్కని లాభాన్ని మీరు చెప్పారు. తన నామమును బట్టి నీతి మార్గముల్లో మమ్మల్ని నడిపించుచున్నాడు. నిజమే, కాపరి అయిన మీరు మమ్మల్ని నీతి మార్గములో నడిపించడానికి, న్యాయవంతమైన మార్గములో నడిపించడానికి మీరు సిద్ధమయ్యారు. అయ్యా, ఇజ్రాయేలీల యొక్క ప్రయాణాన్ని చూసుకుంటే వారు ఎలాగైతే నీ మార్గమునకు అప్పగించుకొని వెళ్ళారో, నీ మార్గమునకు అప్పగించుకొని వెళ్తే ఎన్ని ఆటంకములు వచ్చినా మీరు తొలగిస్తారు, ఎంతమంది శత్రువులు వచ్చినా మీరు తొలగిస్తారు. అయ్యా, భౌతికంగా కడుపుకి ఆకలి, కడుపుకు దప్పికిసినా మీరు వాటిని కూడా తీర్చేస్తారు. నిజమే, నీ ప్రజలతో ఈ ఉదయం మాట్లాడారు. మీ మార్గములు వెళ్ళే బిడలకి చాలా న్యాయం జరుగుతుంది, చాలా నీతిగా ఉంటుంది. నీ మార్గంలోనికి వెళ్ళే బిడలకి చాలా జయాలు పొందుతారు, చాలా విడుదల పొందుతారు, చాలా ఆటంకాల నుంచి తప్పించబడతారు. కాబట్టి నీవు నీ ప్రజలని నీ మార్గములో నడిపించబోతున్నందుకు, విజయాలను ఇవ్వబోతున్నందుకు, భౌతికంగా ఆత్మీయంగా ఆశీర్వదించబోతున్నందుకు నేను స్తుతిస్తూ ఘనపరుస్తున్నాం. ఈ దినచర్య అంతా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ఉంచి ముందుకు నడిపించమని యేసు పరిశుద్ధ జీవము శక్తి ప్రభావం కలిగిన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ప్రియదేవి జనమ, ఈ వర్తమానం విని మీరు బలపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాదు మీ కొలీగ్స్కి, మీ బంధువులకి, మీ స్నేహితులకి ఇప్పుడే లింక్ షేర్ చేస్తే వాళ్ళకి మెయిల్ వెళ్తుంది. దేవుని దగ్గర నుంచి మీకు కృప వస్తుంది. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ది లార్డ్.